అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెగిపోయినాయి ఇన్ని ఇలా పెట్ట దీంట్లో తీయాలండి. దీంట్లో తీయాలి. తీయవలసింది ఏమైందంటే పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అనమాట. ఇది పెట్టుకుంటే ఆగును. ఎంతమంది మొత్తం? 6 అండి. 5 సేపు అండి. ఒకరికి వెళ్ళదు. ఎవరు లంకల వాళ్ళండి. వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళకి సహాయ సహకారాలు చేసేవాళ్ళు భోజనాలు, వాటర్ ప్యాకెట్లు అవి పట్టుకెళ్ళి వాళ్ళు అనమాట. ఇక్కడ ఉడుమూడు రేవులో తీయలేరు. ఎంత దూరం ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు కొట్టుకొచ్చేసారండి వరదలు. నావలు ఉండడం వల్ల నావలు తీసి దరికి చేర్చారండి. ఈ లోపల పైనుంచి అక్కడ నుంచి మళ్ళీ 2 బోట్లు వేసుకొచ్చారు. ఆ 2 బోట్ల మీద ఇలా తీసుకెళ్లారు. ఒక అతను అయితే గల్లంతండి, మా ఊడుమూడు కుర్రాడండి. పంచాయతీలో చేస్తాడండి టెంపరీగాని. చదలవాడ విజయ్ అండి అతను గల్లంత. అతను గల్లంత. అది పేరు కులరాంబాబు అండి. కృష్ణ సొసైటీ ప్రెసిడెంట్ నేను. మాకు ఇక్కడ నావలు తిరుగుతున్నాయి. 3 రేవులు అయితే నాటు నావ ఒకటిని, ఇంజిన్ బోట్ ఒకటిని, పెదపూడిలో 4 బోట్ల దాకా తిరుగుతున్నాయండి. ఆ లంక గ్రామస్తులకి వాటర్ ప్యాకెట్ అట్టుకెళ్ళి సమయంలో లోడ్ ఎక్కువ అవటం వల్ల ఆ బోటు మునిగిపోవడం జరిగిందండి. అందులో 6 ఉన్నారు. 6లో ఒక అతను గల్లంతయ్యాడు. మా ఊడుమూడి వాస్తవుడే కుర్రాడు, పంచాయతీలో పనిచేస్తాడు. 5 కూడా 3 రేవులో తీయడం జరిగింది. మా నాటు నావ వేసుకెళ్ళి అది వాళ్ళని సురక్షితంగా బోట్లకి మళ్ళీ ఆ పెదపూడి నుంచి వచ్చిన బోట్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది సార్. అదే ఒక అతను అయితే గల్లంతయ్యాడు, కనపట్టలేదు. వచ్చిన తర్వాత సుడి తిరిగి బోర్డు తిరగబడి వీళ్ళందరూ వన్ సైడ్ ఎంతమంది వెళ్ళారు? నాతో 6 నా 5 నేను 6 ఉన్నాను. 5 ఒకరు దొరకలేదు. ఒక అబ్బాయి దొరికి దొరకలేదు. ఏం తగిలింది మీకు? పడవకి గ్రానైట్ వేసారు కదా సార్. ఉడి తిప్పుతుందండి, గుండెలో వెళ్ళిందండి. గుండెకి వెళ్ళగానే తిప్పేసేలాగా ఇక్కడ పెట్టేసిందండి. ఎక్కడ తేలారు? కొంచెం ఎదర తేలామండి. పక్కన వెళ్ళిపోయామండి. ఎలాడుతుంటే ఈ లోపల బోర్డు ఏం చేస్తారు మీరు? వాటర్ ప్యాకెట్లు బండి కదిలిందంటే మన వాళ్ళు ఏం పట్టుకెళ్ళి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.